హాయ్ అండి, శనివారం కదా. ఈ రోజు అయితే పిండి దీపాలు పెట్టలేదనమాట. సింపుల్ గా పూజ చేసుకున్నాను. ఇంక టైం కుదరలేదనమాట పిండి దీపాలు ప్రసాదాలు చేయడానికి. సో ఈ రోజుకి వచ్చేసి ఇంట్లో లంచ్కి వచ్చేసి పులిహోర చేస్తున్నాను. రాత్రి అన్నం ఉండిపోయిందండి. అన్నం ఇంకా పడేయడం ఇష్టం లేక శనివారం కదా ఎగ్ రైస్ ఇంకా మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ఎగ్ రైస్ అయితే చేయట్లేదు. పులిహోర టమాటా రైస్ పెరుగన్నం చేసేస్తాను. ఇలా నాన్ వెజ్ తినకపోతే, నాన్ వెజ్ తింటే కనుక ఎగ్ రైస్ అయితే చేస్తాను. దీంతో పాటు వచ్చేసి ఈరోజు క్యాబేజీ పెసరపప్పు కర్రీ చేశాను. సో ఎంతమంది పులిహోరలో ఇంగువ వేస్తే ఇష్టం అనేది కామెంట్ చేయండి. మాకు ఇంగువ పులిహోరలో ఇంగువ అల్లం వేస్తే చాలా ఇష్టం అనమాట. నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. అన్నం వేడివేడి అన్నం అయితే చింతపండు పులిహోర చేస్తాను. ఇదిగోండి క్యాబేజీ పెసరపప్పు ఇలా కుక్కర్లో వండేస్తాను. ఇక పులిహోర కాంబినేషన్గా బాగుంటుంది కాబట్టి ఇలా వండేస్తాను అనమాట. సో లంచ్ స్పెషల్ వచ్చేసి పులిహోర, ఇంకా క్యాబేజీ పెసరపప్పు కర్రీ వచ్చేసి, ఇంకా మా పెద్ద పాప కోసం రోటీ చేశాను. డైట్లో ఉంది కదా. నా గురించి మధ్యాహ్నం జ్యూస్ అయితే తాగుతాను. ఈ రోజు వచ్చేసి రాగి జావ తీసుకున్నాను, జ్యూస్ తీసుకుంటాను. ఇది మా చిన్న పాపకి మా ఆయన గురించి అనమాట. ఈరోజు లంచ్ వచ్చేసి పులిహోర, ఇంగువ పులిహోర. ఇంగువ అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అనేది లైక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.